అందరికీ నమస్కారం. నేను మీ కోట్ మాస్టర్. వెల్కమ్ టు ధ్రువ ఫర్ యూట్యూబ్ ఛానల్. ఆఫ్టర్ ఏ లాంగ్ టైం ముందుగా మీ అందరికీ కూడా ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నా. అయితే 7 సంవత్సరాల నిరీక్షణ తర్వాత వచ్చినటువంటి నోటిఫికేషన్ 16,347 పోస్టులకి ప్రభుత్వం మెగా డిఎస్సి నోటిఫికేషన్ని జారీ చేయడం, వెంటనే పరీక్షలు నిర్వహించి అత్యంత తక్కువ కాలంలోనే ఫలితాలను కూడా ప్రకటించి వెంటనే నియామక ప్రక్రియను కూడా చేపట్టడం జరిగింది. ఈ 16,347 పోస్టులకు గాను ఏదైతే రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఏదైతే ఉందో దానికి సంబంధించి గత ప్రభుత్వాలు జారీ చేసినటువంటి జీవోల ప్రాప్తికి జీవో నెంబర్ 77 ప్రకారం హారిజాంటల్ రిజర్వేషన్, స్పెషల్ కేటగిరీలకు సంబంధించి ఉమెన్, అలాగే స్పోర్ట్స్ పర్సన్స్, పీడబ్ల్యూడీ అభ్యర్థులు, ఎక్స్ సర్వీస్మెన్ కోటాకు సంబంధించి హారిజాంటల్ రిజర్వేషన్ వర్తింపజేశారు. అలాగే జీవో నెంబర్ 46 ప్రకారం ఎస్సీ వర్గీకరణ చేపట్టారు. దాని ప్రకారం ఎస్సీ వర్గీకరణతో గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3లుగా విభజించి వాళ్ళకి రిజర్వేషన్ క్రైటీరియా అని జీవో నెంబర్ 46 ప్రకారం, అలాగే జీవో నెంబర్ 47 ప్రకారం స్పోర్ట్స్ కోటా అభ్యర్థులు కూడా రిజర్వేషన్ వర్తింపచేసి ఈ సెలక్షన్ లిస్టును తయారు చేయడం అనేది జరుగుతూ ఉందని చెప్పి కన్వీనర్ గారు కూడా మనకి రీసెంట్గా ప్రకటించడం మీ అందరికీ తెలిసిందే. అయితే ముందుగా పరీక్షా ఫలితాలు విడుదల చేసిన వెంటనే జనరల్ మెరిట్ లిస్ట్ని ప్రభుత్వం జారీ చేసింది. జనరల్ మెరిట్ లిస్ట్ని ఇచ్చారు. గతంలో సెలక్షన్ లిస్ట్ ఇచ్చేవారు, ఈసారి సెలక్షన్ లిస్ట్ ఇవ్వలేదని చెప్పి చాలామంది అభ్యర్థులు ప్రభుత్వాన్ని తప్పుపడుతూ ఉన్నారు. కానీ ఎటువంటి లీగల్ కాంప్లికేషన్స్ రాకుండా ఉండడానికి ప్రభుత్వం ఈ రకంగా జనరల్ మెరిట్ లిస్ట్ని ముందుగా ప్రకటించడం జరిగింది. జనరల్ మెరిట్ లిస్ట్ని ప్రాప్తికి ఉన్నటువంటి పోస్టులను బట్టి ఎంతమంది అయితే అభ్యర్థులు అవసరమో ఆ అభ్యర్థుల్ని జోన్ ఆఫ్ కన్సిడరేషన్గా భావించి వాళ్ళందరికీ కూడా సర్టిఫికేట్ వెరిఫికేషన్కి కాల్ లెటర్స్ పంపించడం జరిగింది. తొలి విడతగా సుమారు 15,300 మందికి కాల్ లెటర్స్ పంపించారు. వాళ్ళకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరిగింది. అందులో కొంతమంది అభ్యర్థులు నకిలీ ధృవపత్రాలు సమర్పించినటువంటి వాళ్ళు, అలాగే సర్టిఫికేట్స్ ప్రొడ్యూస్ చేయలేనటువంటి వాళ్ళు, అలాగే అన్విల్లింగ్ ఇచ్చినటువంటి అభ్యర్థుల్ని తొలగించి వారి ప్లేస్లో మెరిట్ లిస్టులో వెనుకున్నటువంటి అభ్యర్థులకి మళ్ళీ 2వ విడతలో కాల్ లెటర్స్ పంపించడం జరిగింది. ఆ 2వ విడతలో కూడా ఫెయిల్ అయినటువంటి అభ్యర్థులకి 3వ విడతలో మళ్ళీ కాల్ లెటర్స్ని పంపించి నోటిఫై చేసిన పోస్టుల సంఖ్యకు సరిపడా అభ్యర్థుల్ని సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసి యాజ్ పర్ రూల్ ఆఫ్ రిజర్వేషన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసి ఫైనల్గా ఇప్పుడు సెలక్షన్ లిస్ట్ని ప్రకటించడానికి ప్రభుత్వం సిద్ధపడి ఉంది. ఇప్పటికే జిల్లాల వారీగా ఆయా కేటగిరీ పోస్టులకు సంబంధించినటువంటి సెలక్షన్ లిస్టుల తయారీ అనేది కంప్లీట్గా పూర్తయిపోయింది. వాటిని జిల్లా డిఓలకు పంపించడం జరిగింది. డిఓ కార్యాలయంలో ఉన్నటువంటి అధికారులంతా కూడా ఆ లిస్టులని ఇప్పుడు ఫైనల్ వెరిఫికేషన్ చేస్తూ ఉన్నారు. ఒకసారి అది ఫైనల్ వెరిఫికేషన్ పూర్తయిన తర్వాత డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ డిఎస్సి ఏదైతే డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ ఉందో ఆ కమిటీకి చైర్మన్ గౌరవ జిల్లా కలెక్టర్ గారు కాబట్టి ఆ జిల్లా కలెక్టర్ గారి యొక్క అప్రూవల్ వచ్చిన తర్వాత ఆ ఫైనల్ సెలక్షన్ లిస్ట్ని ఆ అభ్యర్థులకు అందించడం జరుగుతుంది. అది వెబ్సైట్లో పెట్టడం అనేది జరుగుతుంది. అంతే తప్ప ఫైనల్ సెలక్షన్ లిస్ట్ ఇవ్వకుండా ప్రభుత్వం చేస్తుందని చెప్పి కొంతమంది అసత్య ప్రచారాలు చేస్తూ ఉన్నారు. దాన్ని ఎట్టి పరిస్థితుల్లో మీరు నమ్మవద్దు. కేవలం ప్రక్రియ అంతా కూడా చాలా ట్రాన్స్పరెంట్గానే జరుగుతూ ఉంది. జనరల్ మెరిట్ లిస్ట్ ఇచ్చారు. 1వ ర్యాంకు నుంచి ఆ పరీక్ష రాసినటువంటి చివరి అభ్యర్థి వరకు వచ్చినటువంటి ప్రతి అభ్యర్థి తాలూకా మార్కుల్ని మనకి జనరల్ మెరిట్ లిస్ట్లో ప్రకటించింది. ఇంకా మనకి ఇక్కడ మన యొక్క సందేహాలకు తావెక్కడ ఉంటుంది. రేపు ఫైనల్ సెలక్షన్ లిస్ట్ ఇస్తారు. జనరల్ మెరిట్ లిస్టులను చూసుకొని ఫైనల్ సెలక్షన్ లిస్టులో ఏవైనా తప్పులు ఉన్నట్లయితే ఖచ్చితంగా మనం న్యాయపరంగా మనం పోరాటం చేయవచ్చు. సో ఎటువంటి లీగల్ కాంప్లికేషన్స్ లేకుండా ఉండడానికి కోర్టు కూడా ఒకటి చెప్పింది. ముందుగా మెరిట్ లిస్ట్ని ప్రకటించి 9 రోజుల సమయం ఇచ్చి తర్వాత సెలక్షన్ లిస్ట్ ఇవ్వమని కోర్టు కూడా డైరెక్ట్ చేసింది. ఈ ఆదేశాలన్నిటికీ ప్రాప్తికే ప్రభుత్వం ముందుగా మెరిట్ లిస్ట్ని ఇచ్చి జోన్ ఆఫ్ కన్సిడరేషన్లో ఉన్నటువంటి అభ్యర్థులందరికీ కూడా సర్టిఫికేట్ వెరిఫికేషన్ పూర్తి చేసి అంతా పూర్తయి సరిగ్గా అభ్యర్థులంతా కూడా సరిపడా నోటిఫై చేసిన పోస్టులకు సరిపడా అభ్యర్థుల్ని వెరిఫై చేసిన తర్వాత నేడో రేపో మనకి ఫైనల్ సెలక్షన్ లిస్ట్ కూడా ప్రకటించబోతూ ఉంది. మీకు తెలుసు ఈ స్పోర్ట్స్ కోటాలో మీరు చూసుకున్నట్లయితే 421 పోస్టులు ఉంటే దానికి సుమారు 9,000 మంది అభ్యర్థులు అప్లై చేస్తున్నారు. 9,000 మంది అభ్యర్థులలో కూడా 870 మంది నకిలీ ధృవపత్రాలు సమర్పించినట్టు శాప్ చైర్మన్ గారు మొన్న పేర్కొనడం మీకు అందరికీ తెలిసినటువంటిదే. ఈ రకంగా చాలామంది నకిలీ ధృవపత్రాలు పెట్టి ఉన్నారు. అలాగే అంగవైకల్యం లేకపోయినప్పటికీ కూడా వాళ్ళు ఫేక్ సర్టిఫికెట్లు పెట్టిన అభ్యర్థులు కొంతమంది ఉన్నారు. అలాగే క్వాలిఫికేషన్ లేకపోయినా ఉన్నట్లు చూపించి పరీక్ష రాసి సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులు ఉన్నారు. వాళ్ళందరినీ కూడా ఈ సెలక్షన్ లిస్టులో అంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్ టైంలో వాళ్ళందరినీ కూడా తప్పించి మెరిట్లో తర్వాత ఉన్నటువంటి అభ్యర్థులకు అవకాశం కల్పించి మరీ చేస్తున్నారు. గత డిఎస్ఎల్లో మీరు చూసినట్లయితే సెలక్షన్ లిస్ట్ ఇచ్చేసేవాడు. సెలక్షన్ లిస్టులో ఇచ్చినటువంటి అభ్యర్థులందరికీ కూడా సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసి కౌన్సిలింగ్ నిర్వహించేవాడు. ఎవరైనా అభ్యర్థులు వెరిఫికేషన్ టైంలో కనుక ఫెయిల్ అయితే నకిలీ ధృవపత్రాలు సమర్పించిన అభ్యర్థికి సరైనటువంటి అర్హతలు లేకపోయినా ఆ పోస్టుల్ని మళ్ళీ వెనుకున్నటువంటి మెరిట్ అభ్యర్థులకు వచ్చేది కాదు. నెక్స్ట్ డిఎస్సి వరకు ఆ పోస్ట్ ఫిల్ఫిల్ అయ్యేది కాదు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. 3 విడతలుగా ముందుగా ఇచ్చినటువంటి జోన్ ఆఫ్ కన్సిడరేషన్ ఉన్నటువంటి ఏ అభ్యర్థి అయినా డిస్క్వాలిఫై అయితే
తర్వాత విడతలో మెరిట్లో వెనుకున్నటువంటి అభ్యర్థికి మళ్ళీ కాల్ లెటర్స్ పంపించి 3 విడతలుగా సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసి నోటిఫై చేసిన ప్రతి పోస్ట్ని ఫిల్ చేయడానికి ఎటువంటి లీగల్ కాంప్లికేషన్స్ లేకుండా ప్రభుత్వం పకడ్బందీగా ఈ నియామక ప్రక్రియను చేపడుతుంది. అత్యంత తక్కువ కాలంలో మీరు చూసుకుంటే గతంలో 2002 డిఎస్సి తక్కువ కాలంలో జరిగింది, అలాగే 2012 డిఎస్సి తక్కువ కాలంలో జరిగింది. తరువాత అత్యంత తక్కువ కాలంలో జరుగుతున్నటువంటి డిఎస్సి 2025 మెగా డిఎస్సి మాత్రమే. కేవలం 5 నెలల వ్యవధిలోనే మీకు నియామక పత్రాలు మీ చేతికి అందబోతూ ఉన్నాయి. మీరు 2003 డిఎస్సి చూసుకుంటే 2 సంవత్సరాల టైం పట్టింది, 2006 డిఎస్సి 2 సంవత్సరాలు పట్టింది, 2008 డిఎస్సి 2 సంవత్సరాలు పట్టింది, 2014 డిఎస్సి 2 సంవత్సరాలు పట్టింది, 2018 డిఎస్సి 2020 సెప్టెంబర్లో పోస్టింగ్స్ ఇచ్చాడు. అన్ని డిఎస్ఎల్కి కనీసం 2 సంవత్సరాల టైం పట్టింది. కానీ నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత కేవలం 5 నెలల్లో మీకు నియామక పత్రాలు అందబోతూ ఉన్నాయి. కాబట్టి ఒక రకంగా చెప్పాలంటే ప్రభుత్వం చాలా పకడ్బందీగా చాలా దూరదృష్టితో ఆలోచించి ఎటువంటి లీగల్ కాంప్లికేషన్స్ లేకుండా ఉండేందుకు మాత్రమే ఈ రకంగా ముందుగా మెరిట్ లిస్ట్ని ప్రకటించి తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ పూర్తి చేసి సెలక్షన్ లిస్ట్ కూడా రేపో మాపో ఇవ్వబోతుంది. ఇక్కడ ఏ అభ్యర్థికి అన్యాయం జరిగింది అనేటటువంటి ప్రశ్న ఉండదు. ఒకవేళ ఇన్ కేసు ఎక్కడైనా మానవ తప్పిదం వల్ల ఎక్కడో 1-2 దగ్గర పొరపాట్లు జరిగినా ఫైనల్ సెలక్షన్ లిస్ట్ వచ్చాక మనం మెరిట్ లిస్ట్ చూసుకొని మనం న్యాయ పోరాటం చేసేటువంటి అవకాశం మన అభ్యర్థులందరికీ ఉంటుంది. నాకు తెలిసి 1-2 కూడా ఎక్కడ మిస్టేక్స్ ఉంటాయని నేనైతే భావించడం లేదు. ఎందుకంటే క్లియర్గా ట్రాన్స్పరెంట్గా జనరల్ మెరిట్ లిస్ట్ ఇచ్చున్నారు. రేపు సెలక్షన్ లిస్ట్ వస్తుంది, రానివ్వండి చూద్దాం. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది గత డిఎస్సీలకి ఈ డిఎస్సికి ఉన్నటువంటి కాస్త డిఫరెన్స్ ఏంటి అంటే గతంలో వెర్టికల్ రిజర్వేషన్ ఉండేది. వెర్టికల్ రిజర్వేషన్లో మనకి ఆ పోస్ట్ అలొకేషన్ అనేది ఆ రిజర్వేషన్ అమలు చేయడం అనేది ఇంత కాంప్లికేషన్ ఉండేది కాదు. బట్ ఇప్పుడు సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం గత ప్రభుత్వం జారీ చేసినటువంటి జీవో నెంబర్ 77 ప్రాప్తికి హారిజాంటల్ రిజర్వేషన్ మనకి అమలు చేస్తూ ఉంది. ఈ హారిజాంటల్ రిజర్వేషన్ అమల్లో చాలా అంశాలు ఇమిడి ఉంటాయి. ఇది వెర్టికల్ రిజర్వేషన్లో తీసినంత ఈజీగా అభ్యర్థిని సెలెక్ట్ చేయడం అక్కడ కాదు. ప్రతి క్రైటీరియాని బేస్ చేసుకోవాల్సి ఉంటుంది. వాటన్నిటిని దృష్టి పెట్టుకుని స్పెషల్ రిజర్వేషన్ని అమలు చేయాల్సి ఉంటుంది. అలాగే పీడబ్ల్యూడీ అభ్యర్థులకు సంబంధించి కూడా ఆ రోస్టర్ పాయింట్స్ గత డిఎస్సిలో రోస్టర్ పాయింట్ ఎక్కడి వరకు ఆగింది, ఎక్కడి నుంచి మళ్ళీ రోస్టర్ కంటిన్యూ అవుతుంది, మరి ఆయా బ్లాకుల్లో అంతమంది అభ్యర్థులు ఉన్నారా లేదా, అడక్వసీని చూసుకొని ఈ స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు కాకుండా ప్రతి డిపార్ట్మెంట్ కూడా రిక్రూట్మెంట్ చేసేటప్పుడు వాళ్ళు ఒక అడక్వసీ రిపోర్ట్ని తయారు చేసుకొని ఒక రిజిస్టర్ని మెయింటైన్ చేస్తారు. ఆయా రిజిస్టర్లో గత డిఎస్సిలో లేదా గత రిక్రూట్మెంట్లో రోస్టర్ పాయింట్ ఎక్కడి వరకు వచ్చింది, ఎక్కడ ఆగింది, అందులో పీడబ్ల్యూడీ అభ్యర్థులు స్పెషల్ రిజర్వేషన్ అభ్యర్థులు ఎంతమందికి ఇచ్చున్నాం, ఇంకా ఎంతమందికి ఇవ్వాలి, ఏ కేటగిరీలకు ఇవ్వాలి, ఈ క్రైటీరియాలన్నిటిని బేస్ చేసుకొని మాత్రమే ఇప్పుడు మనకి ఈ జోన్ ఆఫ్ కన్సిడరేషన్ ఉన్నటువంటి అభ్యర్థులకు కాల్ లెటర్స్ పంపించడం జరిగింది తప్ప ఎక్కడ తప్పిదాలు అయితే జరగలేదు. కేవలం మనకున్నటువంటి అవగాహన రాహిత్యం వల్ల తప్పిదాలు జరిగిందని మనం భావిస్తూ ఉన్నాం. అయితే ఒక విషయం గమనించాలి, ఇంత డిఎస్సి ప్రాసెస్ జరిగాక సుమారు 4 లక్షల పైచిలకు అభ్యర్థులు రాశారు. 16,347 మందికి మాత్రమే పోస్టులు రాబోతూ ఉన్నాయి. అంటే ఈ 16,300 మంది అభ్యర్థులు కూడా చాలా సంతోషంగా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. ఎవరైతే బార్డర్లో ఉన్నటువంటి అభ్యర్థులందరికీ కూడా చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే మన యొక్క శ్రమకి ఫలితం, ఎన్నో సంవత్సరాలు కష్టపడి చదివాం, చివరి అంకంలో ఆ పరీక్షలో అరమార్కు పాయింట్లో కూడా మిస్ అయినటువంటి అభ్యర్థులు ఉన్నారు. చాలా బాధ వేస్తుంది. ఈ సమయంలో ఎవరైనా ఒక వ్యక్తి మనకి సానుభూతి కోసం అలా జరిగిందట ఇలా జరిగిందట అని చెప్పంగానే మనలో విపరీతమైనటువంటి కోపం రావడం, నిజంగానే డిఎస్సిలో అక్రమాలు జరిగాయేమో అన్నట్టు చెప్పి మనం కూడా భావించడం ఇలా జరుగుతూ ఉంటుంది. అంతే తప్ప ఎక్కడా కూడా చాలా ట్రాన్స్పరెంట్గానే ప్రాసెస్ మొత్తం జరుగుతూ ఉంది. మీరు అభ్యర్థులు ఎటువంటి భయాందోళనలు కానీ ఎటువంటి ఆందోళన పెట్టుకోవాల్సిన అవసరం లేదు. మరి దీనికి సంబంధించినటువంటి సెలక్షన్ లిస్ట్ కూడా రేపో మాపో రాబోతుందని కూడా మనం చూస్తున్నాం. సో ఇవాళ కానీ రేపు కానీ మీకు ఫైనల్ సెలక్షన్ లిస్ట్ కూడా కలెక్టర్ గారు అప్రూవల్ అయిన వెంటనే వెబ్సైట్లో పెట్టడం జరుగుతుంది. అయితే నియామక పత్రాలు ఎప్పుడు ఇస్తారు, దీనికి సంబంధించి గత 2016లో మనం చూసినట్లయితే అభ్యర్థులందరినీ కూడా విజయవాడకి రప్పించి అక్కడ గ్రాండ్గా ఈ ఓపెనింగ్ సెరమనీ అంటే అభ్యర్థులందరికీ కూడా నియామక పత్రాలు అందరికీ ఒకేసారి జూన్ 1వ తేదీ 2016 సంవత్సరంలో నియామక పత్రాలని గ్రూప్గా అందరికీ ఇచ్చి ఒక సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది గౌరవ ముఖ్యమంత్రి వర్యులు. మరి ఈ సంవత్సరం కూడా ఆ రకంగా చేస్తే బాగుంటుందనేటటువంటి ఆలోచనను కొంతమంది మంత్రులు మన విద్యాశాఖ మంత్రి గారు కూడా సూచన చేయడం జరిగింది. దీని మీద ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం ఇంకా తీసుకోలేదు. సో గతంలో మాదిరిగా ఈ సంవత్సరం కూడా ఈ 16,347 మంది ఎవరైతే ఉన్నారో ఈ అభ్యర్థులందరికీ కూడా ఒకేసారి మళ్ళీ విజయవాడకి పిలిపించి నియామక పత్రాలు అందజేస్తారా, లేకపోతే జిల్లాల వారీగా ఏ జిల్లా హెడ్ క్వార్టర్లో ఆ జిల్లా హెడ్ క్వార్టర్లో అటెండ్ అయ్యి నియామక పత్రాలు తీసుకోమని చెప్తారా అనే దానికి మనం ప్రభుత్వ నిర్ణయం కోసం వేచి చూడాల్సి ఉంది. అయితే ఎవరైతే ఈ ఫైనల్ సెలక్షన్ లిస్ట్లో ఉండబోతున్నారో ఇప్పటికే సర్టిఫికేట్ వెరిఫికేషన్ పూర్తి చేసుకున్నటువంటి ప్రతి అభ్యర్థికి కూడా పోస్ట్ రావడం జరుగుతుంది. ఆ అభ్యర్థులందరికీ కూడా ఈ ఫైనల్ సెలక్షన్ లిస్ట్లో మీ పేర్లు ఉంటాయి. ఎవరెవరైతే ఫైనల్ సెలక్షన్ లిస్ట్లో మీ పేర్లు వస్తాయో వాళ్ళందరికీ కూడా వెబ్ కౌన్సిలింగ్ ద్వారా మీకు
స్కూల్స్ అనేది అలాట్ చేయడం జరుగుతుంది అనేటటువంటి విశ్వసనీయ సమాచారం. మరొక 2-3 రోజులు మీకు వెబ్ కౌన్సిలింగ్ కూడా ప్రారంభించబడుతుంది. ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వీళ్ళందరికీ కూడా ఆన్లైన్లోనే మన జిల్లాలో ఉన్నటువంటి వేకెన్సీ లిస్ట్ని డిస్ప్లే చేస్తారు. ఆ వేకెన్సీ లిస్ట్ ప్రాప్తికి మనం ఆన్లైన్లో వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకోవాల్సి ఉంటుంది. మన యొక్క ర్యాంకు, రోస్టర్ పాయింట్ ఆధారంగా మనం ఆ వెబ్ ఆప్షన్స్ అనేవి మనకి ఏదైతే వెబ్ బేస్డ్ కౌన్సిలింగ్ జరుగుతూ ఉన్నాయో ఇంజనీరింగ్ అలాగే మిగతా వాటన్నిటికీ కూడా అదే రకంగా ఇటీవల టీచర్ ట్రాన్స్ఫర్స్ కూడా వెబ్ బేస్డ్ కౌన్సిలింగే జరిగింది. అదే రకంగా మీకు కూడా ఈ ఆన్లైన్ వెబ్ బేస్డ్గానే మీకు ప్లేసెస్ కూడా అలాట్ చేయడం జరుగుతుందని చెప్పి విశ్వసనీయ సమాచారం. ఏదేమైనప్పటికీ మరొక 2-3 రోజుల్లో మీ అందరికీ కూడా ఫైనల్ సెలక్షన్ లిస్ట్ వచ్చి వెబ్ కౌన్సిలింగ్ అనేది స్టార్ట్ కాబోతుంది. మరి ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం అది రిపీట్ ఉంటుంది. మరొక వారం రోజుల్లో మీరు అంతా కూడా మీ యొక్క కొత్త పాఠశాలలకి హాజరయ్యేటటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ ఉంది. మరి మీకు ఈ దసరా సెలవులు ఈ సెప్టెంబర్ 24వ తేదీ నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు ప్రభుత్వ పాఠశాలన్నిటికీ కూడా అన్ని యాజమాన్య పాఠశాలకి దసరా సెలవులు కూడా ప్రకటించింది. ఆ దసరా సెలవుల్లోని ఆ మొదటి 4-5 రోజులు మీకు కొత్త ఉపాధ్యాయ ఉద్యోగంలోకి వచ్చినటువంటి కొత్త అభ్యర్థులందరికీ కూడా ట్రైనింగ్స్ కూడా ఇవ్వడానికి ప్రభుత్వం ప్లాన్ చేస్తున్నటువంటి సమాచారం. సో ఏదేమైనప్పటికీ మరి కొద్ది రోజుల్లోనే ఉపాధ్యాయ వృత్తిలోకి ప్రవేశించబోతున్న మీ అందరికీ మరొకసారి నేను నా తరపున హృదయపూర్వక ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఉన్నా. అలాగే ఈ రిజర్వేషన్స్ అప్లై చేసేటప్పుడు కూడా చాలామంది అభ్యర్థులు చాలా డౌట్స్తో మనకి మెసేజ్ చేస్తూ ఉన్నారు. దానికి సంబంధించి కూడా ఎక్కడెక్కడ ఏ రకంగా రిజర్వేషన్ క్రైటీరియాని వాళ్ళు ఫుల్ఫిల్ చేశారనేది నెక్స్ట్ వీడియోలో మీకు మళ్ళీ వివరించే ప్రయత్నం చేస్తాను. కీప్ వాచింగ్ ఫర్ మోర్ అప్డేట్స్. థ్యాంక్ యూ సో మచ్.